ఇమ్మడి రవి అరెస్ట్ హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ అనంతర పరిణామాల్లో ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ రిలీజ్ చేసింది. ఏదేమైనా భారత్ లో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు చింతిస్తున్నామని చెబుతూ అందరికీ క్షమాపణలు తెలిపింది ఐబొమ్మ వెబ్సైట్. ఇమ్మడి రవి అయితే అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ కూడా పెట్టి అసలు ఏం జరిగింది, ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఈ అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఎన్ని ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది, వెనకాల ఎంత కృషి దాగుంది, ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరించింది, ఎన్ని సర్వర్స్ ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు, ఐబొమ్మ నిర్వాహకుడు రవి అసలు ఇండియాకు ఎప్పుడొచ్చారు, ఈ విషయాలన్నిటిని కూడా పసిగట్టి కొన్ని రోజులుగా నిఘా ఉంచి ఈ నేపథ్యంలోనే ఇమ్మడి రవిని అయితే హైదరాబాద్లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ తర్వాత కూడా సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అయితే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, దీనికి వెనకాల ఎంత కృషి దాగి ఉంది, పోలీసు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వ్యవహరించారు, మొత్తం ఇమంది రవి ఎన్ని సర్వర్స్తో ఈ ఐబొమ్మ వెబ్సైట్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు, సో ఈ డీటెయిల్స్ అన్నింటిని గురించి కూడా సిపి సజ్జనార్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించడం అయితే జరిగింది. కొన్ని వేల కోట్ల నష్టంని కలిగించారు అటు సినిమా ఇండస్ట్రీకి, అటు నిర్మాతలకు సంబంధించి. అలాగే సో దీనికి సంబంధించి ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఉన్నారో ఈ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అటు రిమాండ్కి కూడా తరలించిన పరిస్థితులు ఉన్నాయి. అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఐబొమ్మ వెబ్సైట్ కూడా ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేసింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ అనంతరము ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే రిలీజ్ అయింది. ఆ మెసేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏదేమైనా భారత్ లో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది ఐబొమ్మ వెబ్సైట్. ఐబొమ్మ వెబ్సైట్ ని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పైరసీ సినిమాలన్నిటిని కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను పైరసీ చేయడము, ఐబొమ్మ వెబ్సైట్ లో రిలీజ్ అయిన రోజే అటు థియేటర్లోకి వెళ్లే ప్రజలందరినీ కూడా ఈ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వెబ్సైట్లోకి లాగడము, అదేవిధంగా అటు బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేయడము, ఈ విధంగా వారు ఒక టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్ కి వెళ్లి ఈ ఒక మూవీని, కొత్తగా రిలీజ్ అయిన మూవీని అన్నింటిని కూడా అక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటూ చూస్తూ ఈ విధంగా చర్యలకైతే పాల్పడతారు. అదే నేపథ్యంలోనే వారంతా కూడా ఒక బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్న సందర్భాలున్నాయి. ఈ విధంగా ఈ మొత్తం 50 లక్షల మంది వరకు ఈ విధమైన బాధితులు ఉన్నారు. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ వెబ్సైట్లో ఎవరైతే ఇలాంటి సినిమాలు చూస్తూ, ఎందుకంటే ఐబొమ్మను మనము ఒకవేళ మొబైల్లో ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే యాప్ నుంచి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలన్నా కూడా కొన్ని రకాల పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. సినిమా చూడాలనే తొందరలో వాళ్ళు ఏ పర్మిషన్ అడిగినా కూడా అన్నిటికీ యాక్సెప్ట్ అంటూ కూడా నొక్కుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల వారి యొక్క పర్సనల్ డేటా అంతా కూడా ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా చోరీ చేయడం జరుగుతుంది మనకు తెలియకుండానే. సో ఈ విధంగా ఎవరైతే ఐబొమ్మలోకి వెళ్ళి కొత్త సినిమాలు చూడాలని ఆతృతతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తారో వారి యొక్క డేటా మొత్తం 50 లక్షల మందికి పైగా డేటా వారి దగ్గర ఉంది అంటూ కూడా వాళ్ళు వార్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ కూడా ఐబొమ్మ నిర్వాహకులు ఇమంది రవి ఏ విధమైన సవాల్ చేశారు, ఎటువంటి వీడియోస్ రిలీజ్ చేశారో మనమందరం చూసాం. ఇప్పుడు సవాల్ని స్వీకరించిన సిపి సజ్జనార్ బృందం అంతా కూడా పర్టికులర్ గా ఒక ప్రణాళికాబద్ధంగా ఐబొమ్మ నిర్వాహకుని చాకచక్యంగా ఎప్పుడైతే హైదరాబాద్ కు చేరుకున్నారో అక్కడి నుంచి కూడా ఐబొమ్మ నిర్వాహకుని ఇమంది రవిని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఒక ప్రెస్ నోట్ కూడా, ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనే విషయాలన్నిటిని కూడా ఆయన వివరించడం జరిగింది. అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలు, అగ్ర హీరోలందరితో కూడా ఒక మీటింగ్ నిర్వహించి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియపరచడం అయితే జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్న సమయంలోనే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి కూడా ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేశారు.
ఐబొమ్మకు సంబంధించి కూడా ఇక భారత్లో మా సేవలన్నీ కూడా శాశ్వతంగా నిలిపివేస్తున్నామంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ప్రెస్ మీట్ అనంతరం ఇప్పుడు ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి భారత్లో ఇక ఐబొమ్మ సేవలు శాశ్వతంగా స్టాప్ చేస్తున్నాం అంటూ కూడా ఒక మెసేజ్ని ఐబొమ్మ నుంచి ఆ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇందుకు చింతిస్తున్నామంటూ చెబుతూ అందరికీ కూడా క్షమాపణలు తెలిపింది ఐబొమ్మ వెబ్సైట్. అయితే ఆ 50 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారి డేటా మా దగ్గర ఉంది అంటూ కూడా ఎన్నో భయభ్రాంతులకు గురి చేసే మెసేజ్ను కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఒక వీడియోను కూడా వాళ్ళైతే రిలీజ్ చేశారు. మరి ఆ 50 లక్షల డేటా కూడా సిపి సజ్జనార్ కూడా వారి వద్ద లేకుండా మొత్తం డిలీట్ చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు భారత్లో ఐబొమ్మ సేవలన్నింటినీ కూడా శాశ్వతంగా నిలిపివేస్తున్నాము, ఇక ఈ వెబ్సైట్ పని చేయదు, ఈ అనివార్య కారణాలకి మేము చింతిస్తున్నామంటూ కూడా వారు అందరికీ కూడా క్షమాపణలు చెబుతూ ఒక మెసేజ్ని అయితే రిలీజ్ చేశారు. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమందిర్ రవి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ తర్వాత పరిణామాల్లో ఐబొమ్మ వెబ్సైట్ ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేసింది. ఆ మెసేజ్లో ఏదేమైనా భారత్లో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు చింతిస్తున్నామంటూ చెబుతూ అందరికీ సారీ చెప్పింది ఐబొమ్మ వెబ్సైట్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇక భారత్లో ఐబొమ్మ సేవలు పనిచేయవు, శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నామంటూ కూడా ఒక మెసేజ్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ ఘనత అంతా కూడా మన హైదరాబాద్ పోలీసులకే చెందుతుంది అనుకోవచ్చా? ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ పైరసీ రాకెట్ని అయితే చేశారు. అందులో ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమంది రవిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో ఒక ఛాలెంజ్ విసిరారు, మమ్మల్ని పట్టుకుంటారా అంటూ. సో దాన్ని టార్గెట్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకైతే ఇమంది రవిని కీలక ఐబొమ్మ నిర్వాహకుని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి. అయితే ఇందులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, వాటిని ఒకసారి మరి పరిశీలిద్దాం. దానికి ముందు ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది కొద్దిసేపు క్రితమే. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి వచ్చిన మెసేజ్లో ఇటీవల మా గురించి అంటే ఈ వివాదానికి సంబంధించిన అంశం మీకు తెలిసి ఉండవచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరున్నారు. ఏదేమైనా మా సేవ మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేయబడుతుందని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఒక మెసేజ్. జనరల్గా మనం ఐబొమ్మ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇట్లా చూడొచ్చు, సర్వీస్ అన్అవైలబుల్, యు మే హ్యావ్ రీసెంట్లీ హెర్డ్ అబౌట్ అస్ అనే ఈ సందేశాన్ని అయితే అపాలజీ చెప్తూ కూడా ఒక మెసేజ్ అని ఐబొమ్మ విడుదల చేసింది. అయితే ఇక్కడ మనం మరో అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. గతంలో కూడా ఐబొమ్మ ఒక మెసేజ్ని విడుదల చేసింది. మా దగ్గర కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు సజ్జనార్ ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాన్ని మనకు చెప్పారు. ఐబొమ్మ నుంచి విడుదల చేసినటువంటి దాంట్లో కూడా గతంలో మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీలో మేము ఇంకా అనేక మందిని టార్గెట్గా చేస్తామంటూ కూడా ఒక హెచ్చరిక మెసేజ్ని పెట్టాము. మమ్మల్ని పట్టుకునే అంత దమ్ము మీ దగ్గర ఉందా? మీరు పట్టుకుంటే మేము చూడాలనుకుంటున్నాం. ఇందులో కొంత కీలక డేటా మా దగ్గర ఉంది. లక్షలాది మంది సబ్స్క్రైబర్ల వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఆ డేటా అంతా మా దగ్గర ఉంది. మీరు ఒకవేళ మమ్మల్ని పట్టుకుంటే ఇవన్నీ రిలీజ్ చేస్తామని చెప్పి గతంలో ఐబొమ్మ ఒక హెచ్చరిక మెసేజ్ని అయితే విడుదల చేసింది. సో గతంలో ఒక పైరసీకి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు కొంత ఇండస్ట్రీ వాళ్ళు పెద్దలు, ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ పెద్ద అంశాన్ని అయితే ఈ అంశాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చారు. ఐబొమ్మని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఒక ప్రకటన వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ దేశంలో పూర్తిగా సేవలు నిలిపేస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ సజ్జనార్, హైదరాబాద్ సిపి సజ్జనార్ కొన్ని కీలక అంశాలు చెప్పారు. ఐబొమ్మ తెర వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఈ రాకెట్తో సంబంధం ఉన్న వారిని కూడా బయటికి తీసుకోమని చెప్పారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. సిబిఐకి వివరాలు ఇస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వివరాలు ఇస్తాం. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆర్జించినాడు ఇమంది రవి అని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అందులో 3 కోట్ల రూపాయలు సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇంకా ఎవరెవరు వీరికి సహకరిస్తున్నారు, ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమంది రవి ఒకడే కాదు, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఈ రాకెట్ నడుస్తున్నట్లుగా కూడా ఏకంగా సిపి సజ్జనార్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటి వరకు 21,000 సినిమాలు రవి
హార్డ్ డిస్క్లో గుర్తించినట్లుగా కూడా సిపి చెప్పిన పరిస్థితి. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సిబి సజ్జనార్ చెప్పారు. అందుకే ఇంటర్నేషనల్ వైజ్గా కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి సిబిఐ ఈడీకి కూడా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇస్తారు. ఇందులో కీలకంగా 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా ఉంది అన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో సైబర్ నేరగాళ్ళు, ఇతర నేరగాళ్ళు కూడా ఈ డేటాను అంతా కూడా వినియోగించుకునే ప్రమాదం ఉంది. ఇంకా ఎవరైనా వినియోగించుకున్నారా ఇప్పటి వరకు అన్న దానిపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటితోనే ఐబొమ్మ అంటే పైరసీ ముఠాన్ని పట్టుకోవడంతోనే ఆగిపోలేదు. ఇంకా ఈ డేటా ఎంతమందికి విక్రయించారు అనేది కూడా పూర్తిస్థాయిగా మేము దర్యాప్తు చేస్తున్నాం లోతుగా అన్నట్టు సజ్జనార్ చెప్పారు. అయితే ఇక్కడ ఐబొమ్మ అంశాన్ని మనం ఇప్పటివరకు చూస్తాం. అయితే పెద్ద పైరసీ ముఠాన్ని గుట్టురట్టు చేసాం, ఐబొమ్మతోనే అయిపోయింది అన్నట్లుగా కూడా కొంత అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కీలకంగా మనం చూడొచ్చు, ఐబొమ్మ తరహాలోనే మరికొన్ని వెబ్సైట్లు కూడా ఇంకా రన్ అవుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ చేసినాం మూవీ రూల్స్ అనే యాప్ని ఓపెన్ చేసాం. ఇందులో మనం చూడొచ్చు మూవీ రూల్స్లో కూడా లేటెస్ట్గా విడుదలైనటువంటి సినిమాలు 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి దీనికి సంబంధించినటువంటి కూడా ఈ వెబ్సైట్లు కూడా మూవీ రూల్స్లో కూడా ఇంకా ఈ తరహా అనేక టొరెంటో ఇంకా ఇతర రకాల యాప్స్ ద్వారా కూడా ఇవన్నిటిని కూడా పైరసీ ముఠా పెద్ద ఎత్తున రన్ అవుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో చూడొచ్చు ఇక్కడ మూవీ రూల్స్ అనేది ఇందులో తెలుగు ఉంది, హిందీ ఉంది, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అన్ని మూవీలకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించిన ఒక యాప్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కొత్త సినిమాలు ఇందులో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఇక్కడ కొన్ని ఓటీటీల నుంచి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలు కావచ్చు, థియేటర్ల నుంచి కెమెరాల ద్వారా రికార్డ్ చేసినటువంటి లింక్స్ కావచ్చు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలు ఓపెన్ చేస్తే ఇక్కడ కీలకంగా ఐపీఎస్ సిపి సజ్జనార్ చెప్పిన అంశాల్లో కూడా ఐబొమ్మ యూజ్ చేసే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది, సైబర్ నేరాలు కూడా ఇందులో జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఒక కీలక హెచ్చరిక అనేది సజ్జనార్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ కూడా మీరు ఫ్రీగా వస్తుందని చెప్పి మీ మొబైల్ ఫోన్లో ఇవన్నీ వెబ్సైట్లు మీరు ఓపెన్ చేసి ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్స్, సైబర్ క్రిమినల్స్ పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మోసం జరుగుతున్నట్లుగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఇందులో కూడా ఐబొమ్మలోనే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మూవీ రూల్స్లో కూడా జనరల్గా చాలామంది యువత ఇందులో ఓపెన్ చేసి సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీ డేటా అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఒక గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఇది ఓపెన్ చేసి ఒకసారి చూస్తే మనకు ఈ సినిమా ఓపెన్ అవుతుంది, ప్లే అవుతుంది, ఓకే. కానీ ఇక్కడ ఇది ఓపెన్ చేసే సందర్భంగా కూడా ఇక్కడ వెబ్సైట్లో కూడా లోటస్ 365 అనే ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి యాడ్ అనేది ఇందులో రన్ అవుతూ ఉంటుంది. మనం సినిమా చూసేంతసేపు కూడా ఇదంతా స్క్రీన్ మీద రొటేట్ అవుతూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరో అంశం, ఈ లింక్స్ మీరు ఓపెన్ చేస్తే వెంటనే లింక్స్ ఓపెన్ కావు, ఒకసారి 2 సార్లు మిగతా వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా డౌన్లోడ్ ఏపీకే ఫైల్ అని లేదంటే డౌన్లోడ్ మూవీ అనేది ఆప్షన్ ఉంటుంది. కానీ అది ఒక్కసారి ఓపెన్ చేయగానే ఇక్కడ మనం చూడవచ్చు, ఓపెన్ చేయగానే 4 రా బెట్, 1x బెట్, ఇలా రకరకాల బెట్టింగ్ యాప్స్ అనేవి ఓపెన్ అవుతుంది. 700% బోనస్ వస్తుందని చెప్పి కూడా ఇట్లా ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విధంగానే పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. సైబర్ క్రిమినల్స్ ఈ డేటాను మిస్యూజ్ చేస్తున్నారంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పారు. ఇది మనం లైవ్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రత్యక్షంగా ఓపెన్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో చికెన్ రోడ్ అనే ఇది ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినది. రీసెంట్గా చాలా సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు వస్తున్నాయి. సో దీని ద్వారా కూడా మీ డేటా పెద్ద ఎత్తున చోరీ జరిగే అవకాశం ఉంది. 50 లక్షల మంది డేటా ఇప్పటికే ఐబొమ్మ వద్ద ఉందంటే ఇంకా మూవీ రూల్స్తో పాటుగా ఇంకా ఈ తరహా పైరసీ చేస్తున్నటువంటి వెబ్సైట్ల వద్ద ఇంకా ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది, దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ రన్ అవుతున్నాయి, అన్ని లాంగ్వేజ్లో రన్ అవుతున్నాయి. ఇక్కడ ఓన్లీ ఐబొమ్మ వద్దనే 50 లక్షల మంది డేటా దొరికిందంటే ఇంకా మిగతా వెబ్సైట్లో ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. మీరు అనుకుంటారు ఒక సినిమా 200 రూపాయలు సినిమా టికెట్ మనం పెట్టి చూస్తే ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్కు మీ డేటా వెళ్ళడం వల్ల మీ ఫోన్ నెంబర్ వెళ్తుంది, మీ దగ్గర ఉన్నటువంటి మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా వెళ్తుంది, మీ మొబైల్లో ఉన్నటువంటి వ్యక్తిగత వివరాలు కూడా ఇటు సైబర్ నేరస్తులకు వెళ్ళే ప్రమాదం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ అంశాలనే పూర్తిగా వెల్లడించారు. మనం ఈ వెబ్సైట్లలోకి ఒకవేళ మీరు ఓపెన్ అయితే మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకవేళ పొరపాటున, ఎందుకంటే వందలాది మంది, వేలాది మంది జీవితాలు ఇక్కడ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్కు బానిసై. అనేక అంశాలు ఇందులో జరిగిన పరిస్థితి, అనేక ప్రమాదాలు జరిగినాయి.
బెట్టింగ్ యాప్స్లో కూడా వందలాది మంది యువత, వేలాది మంది యువత దీనికి బానిసై బెట్టింగ్ యాప్స్లో తమ జీవితాలని కోల్పోయిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రమాదాలు బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్కి పైరసీ భూతం వెనుక ఉండి నడిపిస్తుంది. అందులో భాగంగానే మేము పూర్తిస్థాయిగా ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఐబొమ్మ ఒకరితోనే ఆగిపోలేదు, ఇంకా మూవీ రూల్స్ తరహా ఇంకా మరికొన్ని వెబ్సైట్ పైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు 100, 200 రూపాయలు, 300 రూపాయలు సినిమా టికెట్ల కోసం, అంటే టికెట్ల కోసం ఆశపడి, అంటే టికెట్లు కొని వెళ్ళడం వల్ల మేము 200 రూపాయలు తగ్గించుకున్నాం, లేదంటే ఫ్యామిలీతో చూస్తే ఒక 1000 రూపాయలు మేము ఫ్రీగా సినిమా ఇంట్లోనే చూసామని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఒకవేళ ఇందులో ఓపెన్ చేసి మీ డేటా కనుక వాళ్ళకి వెళ్ళిపోయిందంటే మీ బ్యాంక్ అకౌంట్లు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్లో మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్లను పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు లక్షల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది, లేకపోతే మీ డేటా ద్వారానే మీకు తెలియకుండా మీ అకౌంట్లను సైబర్ నేరగాళ్ళు ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది. సో ఈ రెండు అంశాలను మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ తరహా మూవీ రూల్సే కావచ్చు, ఐబొమ్మ తరహా ఇంకా మిగతా వెబ్సైట్లలో, పైరసీ వెబ్సైట్లలో కూడా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టిన పరిస్థితి. మీరు పొరపాటున కూడా ఈ లింక్స్ను ఓపెన్ చేయకండి. మీ వ్యక్తిగత వివరాలు, కొన్ని సందర్భాల్లో మీ ఫోటోలు కూడా, మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా, వ్యక్తిగత వివరాలు కూడా వారికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒక్క ఐబొమ్మ వద్దనే 50 లక్షల మంది డేటా ఉందంటే ఇంకా మిగతా వెబ్సైట్ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల అకౌంట్స్ సంబంధించినటువంటి వారి వివరాలు ఉండే ప్రమాదం కూడా ఉంది. ఈ డేటా అంతా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి వాడుతున్నట్లుగా కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దానిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ ఇమంది రవి ఒకడే ఇదంతా పైరసీ భూతాన్ని నడిపిస్తున్నారా, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ పైరసీ భూతం నడుస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తుంది. హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే ఐబొమ్మ పైన పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇక్కడ మూవీ రూల్స్తో పాటుగా ఇంకా మరికొన్ని ఈ పైరసీకి సంబంధించిన వెబ్సైట్ పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీటి ద్వారా కూడా ఇంకా నేరాలు పెరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వెబ్సైట్లను ఇప్పుడే మనం లైవ్లో చూసాం. 4ra బెట్, 1x బెట్, ఇవన్నీ కూడా అందులో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి లింక్ ఓపెన్ చేయగానే మీకు నేరుగా బెట్టింగ్ యాప్దే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కొడితే మీకు బోనస్ వస్తుంది. బోనస్ వస్తే మీరు ఇంకా అందులో జాయిన్ అయిపోవచ్చు. అందులో మీరు బెట్టింగ్ యాప్స్ ఆడతారు. కొంతమంది అట్రాక్ట్ అయిన యువత అందులో బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి అందులో కొంత పెట్టుబడులు పెట్టి అందులో గేమ్స్ ఆడి వేలల్లో, లక్షల్లో నష్టపోతున్న ఉదంతాలు కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసాం. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ ఒకదాంతోనే కాదు, ఇంకా మరికొన్ని వెబ్సైట్లపైన, పైరసీ భూతం పైన కూడా మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీటన్నిటిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. ఐబొమ్మ ఇమంది రవి ఒకడే ఇదంతా నడిపించిరా, అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నట్లుగా కూడా ఏకంగా హైదరాబాద్ సిపి చెప్పిన నేపథ్యంలో మరి ఇంకెవరెవరు దీని వెనుక ఉన్నారు, ఇంకా వారందరిపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు ఇలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. మిగతా వెబ్సైట్ల పైన ఇప్పుడు మనం లైవ్లో చూసినటువంటి తమిళ్ మూవీ రూల్స్, ఈ తరహా వెబ్సైట్ల పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. ఒక ఐబొమ్మతోనే వదిలిపెడతారా, పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఇవన్నిటినీ పూర్తిగా సంపూర్ణంగా పైరసీ భూతాన్ని అరికడతారా? యువత బానిసవుతున్నారు బెట్టింగ్ యాప్స్కి, ఇటు మరోవైపు తమ యొక్క సైబర్ నేరగాళ్ళకి ఈ డేటానంతా ఉపయోగిస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులు ఇవన్నీ సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. మరి వీటన్నిటిపైన హైదరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. బెట్టింగ్ యాప్స్ బానిస కాకుండా మిగతా వెబ్సైట్లపైన పోలీసులు ఎలాంటి ఫోకస్ పెంచుతారు, ఐబొమ్మ దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి రేఖ. ఎస్ సాగర్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బయట మనకు సినిమా టికెట్ల ధరలకు వచ్చినట్లయితే అటు 1000 రూపీస్ ఆ విధంగా రేట్లు పెంచిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ మంది రవి అరెస్ట్ను కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది తనకి సపోర్ట్గా, తనకి వ్యతిరేకంగా కొన్ని మెసేజ్లు పెడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మంచి పని చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అని. మరికొంతమంది ఈ మంది రవిని మేము సపోర్ట్ చేస్తున్నాము, మా లాంటి పేదవారికి అంత రేటు పెట్టి థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడానికి వీలు లేని వారికి ఈ విధంగా ఫ్రీగా చూపిస్తున్నారు అంటూ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్. సో ఇక్కడ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన ప్రముఖమైన విషయాలు ఏంటి, చాలా మంది పోలీసులు కూడా చెబుతూనే ఉన్నారు, మీరు ఇలాంటి ఫ్రీ వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాలు డౌన్లోడ్ చేసేటప్పుడు పర్మిషన్స్ అడుగుతారు కాబట్టి మీ పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళు చోరీ చేసే అవకాశాలు ఉంటాయి, వివిధ నేరాల్లో మీరు ఇరికే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ విధమైన కంటెంట్కు వెళ్ళి అటువంటి వెబ్సైట్లో వీరి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడము, లాగిన్ అవ్వడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రజలకి ఎటువంటి సూచికలు లేదంటే జాగ్రత్తలు చెప్తారు?
ఇస్రేక ఖచ్చితంగా మనం చూసాం గతంలో కూడా ఐబొమ్మ మీద వచ్చినప్పుడు కూడా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఐబొమ్మకు మద్దతు లభించింది. ఎందుకంటే వాళ్ళు విడుదల చేసిన ప్రకటనలో కూడా మేము తెలుగు ప్రేక్షకులకు మద్దతుగా ఉన్నాం, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి కుటుంబం థియేటర్లకు వెళ్ళాలంటే ప్రీమియర్ షో, బెనిఫిట్ షో, రకరకాలుగా వేలాది రూపాయలు టికెట్ రేట్లను పెంచుతూ ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అంశాన్ని కూడా ఐబొమ్మ విడుదల చేసిన ప్రకటనలో గతంలో చెప్పింది. అందులో భాగంగానే కొంతమంది ప్రేక్షకులు, కొంతమంది యువత, నెటిజన్లు కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేక ఐబొమ్మకు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ వాళ్ళ డేటా చోరీ జరుగుతున్నట్లుగా కూడా వాళ్ళు గమనించడం లేదు. ఎందుకంటే మనం ఐబొమ్ను ఓపెన్ చేస్తే మన మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇంకా ఇతర ఓటీపీస్ అడుగుతుంది, లేదా రకరకాల లాగిన్కి సంబంధించినటువంటి విషయాలు, వివరాలు అవన్నీ అడుగుతున్నాయి. అవన్నీ ఒకవేళ మీరు వెల్లడిస్తే మాత్రం మీ డేటాను పూర్తిగా వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేసినట్లే అవుతున్నట్లు కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవగాహన లేని యువత మాత్రం ఎందుకంటే మనము జనరల్గా ఐబొమ్మ ఓపెన్ చేసిన, మూవీ రూల్స్ ఓపెన్ చేసిన, ఇతర కొన్ని హార్మ్ఫుల్ వెబ్సైట్స్, యాప్స్ ఓపెన్ చేసినా, డౌన్లోడ్ చేసినా కూడా మన మొబైల్లో ఒక అలౌ అనే సెట్టింగ్స్లో నుంచి మీరు ఈ విధంగా యాప్స్ని అలౌ చేయాలనుకుంటున్నారా, ఇవి డేంజర్ అన్న నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాన్ని కూడా యువత పూర్తిస్థాయి అవగాహన లేక అందులో నుంచి వెబ్సైట్లను ఓపెన్ చేస్తున్నారు, అందులో లాగిన్ అవుతున్నారు, వీళ్ళ డేటా వివరాలన్నీ కూడా ఇస్తున్నారు. ఇక్కడ కొంతమంది నెటిజన్లు ఐబొమ్మ వల్ల మేము పూర్తిస్థాయి కొత్త సినిమాలు చూడలేకపోతున్నాం, యువత కొంతమంది ఐబొమ్మకు పాజిటివ్గా కామెంట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కొంతమంది మాత్రం ఐబొమ్మ పైరసీ భూతాన్ని అరికట్టడంలో పోలీసులు చేసినటువంటి ఈ పనికి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు సపోర్టింగ్గా కొన్ని కామెంట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రేక్షకులు, కొంతమంది యువత గమనించిన విషయం ఏంటంటే మీ ఫోన్లో ఉన్నటువంటి మీ మొబైల్ నెంబర్స్, మీ డేటా అన్నీ కూడా మీరు అక్కడ ఒక చిన్న అలౌ అనే బటన్ నొక్కితే మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదాన్ని మీరు గుర్తించలేదంటూ కూడా ఈరోజు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా వెల్లడించిన పరిస్థితి. సో ఇవన్నీ అంశాలు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐబొమ్మ లాగా మూవీ రూల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల వెబ్సైట్. ఎందుకంటే ఈరోజు ఐబొమ్మకు సంబంధించినటువంటి విషయంలోనే దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్లు వాళ్ళ దగ్గర ఉన్నట్లు కూడా, పైరసీకి సంబంధించినటువంటి మిర్రర్ వెబ్సైట్లు ఉన్నట్లు కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఇంకా ఎన్ని వెబ్సైట్ ఈ విధంగా ఉన్నాయి, ఇంకా అనేక వందలాది వెబ్సైట్ కూడా ఈ పైరసీ భూతాన్ని నడిపిస్తూ తెరవెనుక బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేస్తున్నారు. వారికి వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న అంశాలపైన కూడా హైదరాబాద్ పోలీసులు ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమంది బాధితులు దీని ద్వారా మోసపోయారు, బెట్టింగ్ యాప్స్కి ఎంతమంది బానిసయ్యారు, ఈ పైరసీ మూవీలు డౌన్లోడ్ చేసుకున్న ద్వారా కావచ్చు, వీరు ఎంతమంది సైబర్ నేరాలకు గురైన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇంకా ఒక స్టెప్ మాత్రమే ఇక్కడ జరిగింది. ఐబొమ్మకు సంబంధించిన కీలక నిందితుడిని, కీలక నిర్వాహకుడిని మాత్రమే ఇక్కడ పోలీసులు గుర్తించారు. ఇంకా వీరికి సపోర్ట్ చేసే పెద్ద నెట్వర్క్ ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఐబొమ్మకి సేల్ చేస్తున్నటువంటి మూవీల్ని థియేటర్లలో రికార్డ్ చేసి 2-3 లక్షలకు ఒక్కొక్క సినిమా అమ్ముతున్నటువంటి ఇద్దరు నిందితులను కూడా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. వారి ద్వారానే ఐబొమ్మకు సంబంధించినటువంటి కీలక నిందితుడిని కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. సో ఇక్కడ ఈ రెండు అంశాలు మీరు గుర్తుంచుకోవాలి. మీ డేటా అనేది పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, మీరు సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంది, మీ డేటా వల్ల మీ అకౌంట్స్ కూడా పూర్తిగా కాలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే సైబర్ నేరాలు మీ ప్రమేయం లేకుండా మీ డబ్బులను దోచుకునే అవకాశం ఉంది, మోసం చేసే అవకాశం ఉంది. సో ఈ అన్ని అంశాలు మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలపైన ఇంకా సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది బాధితులు ఇప్పటికే మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఈ పైరసీ సినిమాలను డౌన్లోడ్ చేసిన ద్వారా ఈ లింక్స్ను ఓపెన్ చేయడం వల్ల ఎంతమంది బాధితులుగా మారారు, ఇవన్నీ ఈ డేటా 50 లక్షల మంది డేటాని ఎవరికైనా విక్రయించాడా, సైబర్ నేరస్తులకు, ఇటు బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులకు. ఎందుకంటే మనకు తెలియకుండా మన మొబైల్స్లోకి బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి మెసేజ్లు వస్తాయి, బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి లింక్స్ వస్తాయి, కానీ మన మొబైల్ నెంబర్ ఎక్కడ ఇచ్చి ఉండం. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచే డేటా వెళ్తున్నట్లు కూడా ప్రాథమికంగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. సో దీనిపైన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. మీరు మూవీ రూల్స్ కానీ ఇతర పైరసీ వెబ్సైట్లు ఓపెన్ చేస్తే మాత్రం మీ సొంత డేటా, మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా, మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా వాళ్ళకి వెళ్ళే ప్రమాదం ఉంది. సో ఒక్క లింకు మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి మీరు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు కూడా పూర్తిగా దీనిపైన అవగాహన కల్పించేందుకు సిపి ఇలా కొన్ని కీలక అంశాలు చెప్పారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, సైబర్ నేరస్తులకు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, మీ డేటా వాళ్ళకి వెళ్ళే ప్రమాదం ఉంది, దీనిపైన మేము దర్యాప్తు చేస్తున్నాం, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలన్న ఒక సందేశాన్ని పోలీసులు ఇచ్చిన పరిస్థితి. సో దీనిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఒకవేళ మీరు లింక్స్
లింక్స్ ఓపెన్ చేస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి, పూర్తిగా ఓపెన్ చేయొద్దంటూ ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. కానీ యువత ఇంకా వాటిని ఓపెన్ చేస్తూ కొంత మద్దతుగా ఇప్పటికే ఐబొమ్మకు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మూవీ రూల్స్ తరహా ఇంకా మరికొన్ని పైరసీ వెబ్సైట్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది చూడాలి. మరి వీటిపైన తదుపరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి రేఖ. సో సాగర్, ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమందిర్ రవి అయితే కరేబియన్ దీవుల దగ్గర నుంచి అక్కడుండి ఇక్కడ ఐబొమ్మను ఆపరేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే చూసాం. మరి దీనికి సంబంధించి ఇంత పెద్ద నెట్వర్క్ని నడిపిన ఇమందిర్ రవి ఇంత ఈజీగా అంటే ఏ విధంగా ఆయన పోలీసులకు అంటే లభించడం లేదంటే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది? అంటే ఇతని ఒక్కడి వల్ల సాధ్యం కాదు ఈ ఆపరేషన్స్ అంతా చేయడము. ఈయనకి ఇంకా ఎవరెవరు సహకరించారు, వారిని ఏ విధంగా బయటికి తీసుకురావడం, అసలు హైదరాబాద్కి రావడానికి గల రీజన్స్ ఏంటి, అసలు పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేశారు అతన్ని? ఎస్రేక మనం చూడొచ్చు ఇమందిర్ రవి కోసం గతంలో ఇద్దరు ఈ పైరసీకి చేస్తున్నటువంటి నేరస్తులని గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు వందలాది సినిమాలను వీళ్ళు థియేటర్లలో రికార్డ్ చేసి వివిధ వెబ్సైట్లకు అమ్మినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వారి ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి నిందితుల వద్ద నుంచి వచ్చినటువంటి డేటా ఆధారంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి కీలక నిర్వాహకుని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. హైదరాబాద్కి తన లీగల్కి సంబంధించినటువంటి కొన్ని కోర్టు వివాదాలకు సంబంధించినటువంటి ఇమందిర్ రవి హైదరాబాద్కు చేరుకున్నాడు. వచ్చిన సందర్భంగా పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఇవన్నీ అంశాలు కూడా బయటకు వచ్చాయి. సో పోలీసుల దర్యాప్తులు కూడా ఇవన్నీ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ ఇంకా ఎందుకంటే ఇమందిర్ రవి ఒక్కడే ఇదంతా చేస్తున్నట్లు కూడా పోలీసులు ఇంకా భావించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇలా హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ కూడా ఈ రాకెట్తో సంబంధం ఉన్న వారిని కూడా పూర్తిగా మేము బయటికి తీసుకొస్తాం త్వరలో అనే ఒక స్టేట్మెంట్ చేశారు. ఈ పైరసీ రాకెట్ వెనుక కొంతమంది ప్రముఖుల హస్తం ఉన్నట్లుగా కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఇంకా ఎవరెవరు, ఎందుకంటే అమెరికాలో ఇంకా మిగతా దేశాలలో కూడా 2-3 సర్వర్లను ఏర్పాటు చేసి ఇదంతా రాకెట్ను నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఇతను ఉండేది మాత్రం కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడ పౌరసత్వం తీసుకొని ఇక్కడ ఇతర 2-3 దేశాలలో సర్వర్లు పెట్టి ఇదంతా కూడా పైరసీ భూతాన్ని రన్ చేస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో అన్ని అంశాలు బయటకు వచ్చాయి. కానీ మిగతా దేశాలలో ఏర్పాటు చేసినటువంటి సర్వర్లను ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ ఇంకేమైనా టీం రన్ అవుతుందా, ఐబొమ్మ తెర వెనుక ఇంకా ఎవరెవరు ఉండి ఈ అంశాన్ని నడిపిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి గతంలో అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు నిందితులే ఈ మందికి రవి సపోర్ట్ చేశారా, ఇంకా ఎవరైనా ఈ రాకెట్ వెనుక ఉన్నారా, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా సహకరిస్తున్నారా అన్న కోణంలో కూడా అన్ని కోణాల్లో పూర్తిగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఇమందిర్ రవి పైన ఐటీ యాక్ట్తో పాటుగా కాపీరైట్ యాక్ట్ ప్రకారం అయితే కేసులు నమోదు చేశామని చెప్పి హైదరాబాద్ పోలీసులు చెప్పారు. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, ఇక్కడ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి లింక్స్ ఉన్నాయి, సైబర్ నేరాలకు సంబంధించినటువంటి మొత్తం లింక్స్ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే బెట్టింగ్ యాక్ట్స్ సంబంధించిన లింక్స్ ఉన్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఇవన్నీ అంశాలను పూర్తిగా లోతుగా హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క ఇమందిర్ రవితోనే ఇదంతా సాధ్యం కాదని కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఈ రాకెట్ వెనుక ఇంటర్నేషనల్ వైడ్గా అంతర్జాతీయ స్థాయిలో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరు ఇమందిర్ రవికి సహకరిస్తున్నారు, ఈ ఐబొమ్మ లాంటి ఇంకా వేరే వెబ్సైట్స్, ఎందుకంటే ఇక్కడ 65 మిర్రర్ వెబ్సైట్లను కూడా ఇక్కడ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎవరెవరు రన్ చేస్తున్నారన్న అంశాలపైన కూడా పోలీసులు ఫోకస్ పెంచారు. ఏ దేశాలతో ఇమందిర్ రవికి సంబంధాలు ఉన్నాయి, ఏ దేశాలలో ఇతను సర్వర్లు పెట్టి పైరసీ భూతాన్ని నిర్వహిస్తున్నాడు, ఇవన్నీ అంశాలు ఇక్కడ ఏ నగరాల్లో ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఒక హైదరాబాద్లోనే ప్రాథమికంగా ఇద్దరిని గుర్తించారు, వారిని అరెస్ట్ చేశారు, 3గురిని గుర్తించారు. సో ఇంకా ఎంతమంది వీరికి సినిమాలు అమ్ముతూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు, ఇంకా పైరసీ భూతానికి ఈ నిర్వాహకులకు ఎవరెవరు సహకరిస్తున్నారు, ఎందుకంటే అన్ని నగరాల్లో వీళ్ళకి ఇంకా కస్టమర్స్ ఇట్లా ఈ విధంగా సినిమాలను రికార్డ్ చేసి అమ్మే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ లింక్స్ కూడా బయట పెట్టాల్సిన అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. అందుకే ఎందుకంటే 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు సంపాదించాడు, 3 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు. ఇంకా ఎంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎందుకంటే దేశాలకు సంబంధించినటువంటి మారే అవకాశం ఉంది, అకౌంట్లు మార్చిన అవకాశం కనిపిస్తుంది. సో అందులో భాగంగానే సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా సమాచారం ఇస్తామన్నారు. ఇంకా పోలీసుల దర్యాప్తులో అన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ.